విద్యార్థులందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఆన్లైన్లో పరీక్షలు రాస్తున్నటువంటి నా విద్యార్థులందరికీ కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు చేయడానికి ఈరోజు ప్రధానంగా మేము ముందుకు వచ్చాను. ఇక్కడ మనం ఈరోజు 3 అంశాలు నేర్చుకుంటాం మీకు సంబంధించి. అందులో ఒకటి టైం మేనేజ్మెంట్. అంటే ఆన్లైన్ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు, ఎవరైనా ఇంకా రాయాలనుకుంటున్నటువంటి విద్యార్థులు కానీ మొదట టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి. రెండోది మన ఆన్లైన్ పరీక్షల యొక్క విధానం, ఆ ప్రశ్నల యొక్క సరళ గురించి, అలాగే డిఎస్సి ప్రశ్నల సరళ గురించి మాట్లాడుకుంటాం. ఇక మూడోది ఈ ఆన్లైన్ పరీక్షలో ఇప్పటివరకు జరిగినటువంటి ఆన్లైన్ పరీక్షలో విద్యార్థులు ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్నటువంటి ప్రధానంగా ఈ దిక్కులకు సంబంధించినటువంటి అంశాలపై కాస్త అవగాహన కల్పించడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. సో అందులో మొట్టమొదటిది టాపిక్ మనం తీసుకుంటే సమయం మేనేజ్మెంట్. అంటే సమయాన్ని ఎలా మనం కేటాయించుకోవాలి అనేది ఇక్కడ ప్రధానంగా ఒకసారి గమనిద్దాం. ఇక్కడ సమయం అనేటువంటిది ఒక రోజులో మీకు 2 రకాలుగా కనపడుతుంది. అందులో ఒకటి చదవలేని సమయం, అంటే అది మీ చేతిలో ఉండదన్నమాట. చదువుదామని ఉన్నా చదవలేరు. అలాగే రెండోది ఏంటంటే చదవగల సమయం, అంటే మన చేతిలో ఉన్నటువంటి సమయం అన్నట్టు. అంటే చదవలేని సమయాన్ని మనం తీసుకుంటే ఇక్కడే మీకు ఏదో ఒక ఉద్యోగంలో కానీ లేదా ఇతరత్ర పనులు పాటల్లో ఉండడం కానీ, లేదా ఇంటి పనుల్లో, ముఖ్యంగా లేడీస్ అయితే ఇంటి పనుల్లో ఉండటం. ఈ కరోనా వల్ల ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువ పని వచ్చింది. అంటే భర్త ఇంట్లో ఉండటం, పిల్లలు ఇంట్లో ఉండటంతో కరోనా వల్ల మిగతా వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ వాళ్ళు బాగా సేవలు చేశారు, వీళ్ళు బాగా సేవలు చేశారు, అబ్బో ఇంకేంటి అనుకుంటున్నాం కానీ ప్రతి ఇంటిలోనూ కూడా ఎక్కువ సేవలు చేస్తున్నది మహిళలే. నిజంగా ఇంతకుముందు అయితే పిల్లలు లేదా భర్త వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. కాలేజీలకు కావచ్చు, స్కూళ్ళకి కావచ్చు, లేదంటే ఆఫీసులకు కావచ్చు. చక్కగా పొద్దుటే 1 గంట 2 గంటలో, ఉదయం 1 గంట 2 గంటలో కష్టం ఉండేది, అక్కడి నుంచి కాస్త ఫ్రీ ఉండేది, చదువుకోవడానికి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, పొద్దున్న సాయంత్రం వరకు ఇంట్లోనే ఉండడంతో పిల్లలతో వీళ్ళతో చాలా నలిగిపోతున్నారు ఆడవాళ్ళు ముఖ్యంగా. సో కాబట్టి ఈ సమయం అదంతా మీరు చదవలేని సమయమే, కాదంటలేదు. సో ఇంకా దీన్ని మనం ఏం చేయలేము. ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు చేసేటోళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు కానీ మనం ఏమీ చేయలేం. ఇక నా బాధల్లో ఏంటంటే చదవగల సమయం ఏదైతే ఉన్నదో, అంటే మనం చదవగలం. అంటే రోజు 24 గంటలు మీరు పనిలో ఉండరు, రోజు 24 గంటలు మీరు ఆఫీసు చుట్టూ జరగరు, రోజు 24 గంటలు ఇంటి పని కూడా చేయరు. సో అది కొంత సమయం కిల్ అవుతుంది, కాదంటలేదు. ఇక మిగతా సమయం మీరు ఏం చేస్తున్నారు అనేది నాకు కావాలి. సో మీరు సెల్ ఫోన్లు చూస్తున్నారా, లేదా టీవీలు చూస్తున్నారా, లేదా ఇంటి పక్కలతో ముచ్చట్లు పెట్టుకుంటున్నారా, లేదా వాట్సాప్లో చాటింగ్లు చేస్తున్నారా, ఇవన్నీ ఇందులోకి వస్తాయన్నమాట. సో ఇవన్నీ బ్రేక్ పడిపోవాలి. ఇక బ్రేక్ పడిన తర్వాత అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది, ఇది నేను చదవగల సమయం. అది 4 అవర్స్ కావచ్చు, 6 అవర్స్ కావచ్చు, లేదా 10 అవర్స్ కావచ్చు. ఎవరి సామర్థ్యం బట్టి, ఎవరి కేటాయింపు బట్టి వాళ్ళకు ఉంటుంది. సరే, ఏదైనా రోజులో కొంతైనా చదవగల సమయం మనకు ఉంటుంది. ఆ సమయాన్ని ఏం చేయాలంటే 2 భాగాల కింద చేసుకోండి. ఒకటి నా సమయం, అంటే మీదనమాట. రెండోది సార్ సమయం, అంటే నాది. కొంత సమయం మీకు, కొంత సమయం నాకు కేటాయించమని నా ఉద్దేశం. సో ఈ చదవగల సమయంలో మీ యొక్క ఎయిమ్ డిఎస్సి అలాగే టెట్లో మంచి మార్కులు రావటం, ఇంతకు మించి గొప్ప పని ఏమి ఇప్పుడు మనకు లేదు. సో 2 ప్రధానమైనటువంటి అంశాలు. ఇక్కడ మన ఎయిమ్ అనేది నిర్ణయించి పడిపోయింది, మన లక్ష్యం ఏంటో తెలుసుకున్నాం మనం. ఇక్కడ ఉన్నటువంటి సమయాన్ని మీరు ఎందుకు 2 భాగాలు చేసుకోవాలి అంటే, డిఎస్సి ప్రిపరేషన్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ పరీక్షలు రాస్తున్నటువంటి నా పిల్లలందరూ కూడా చేసే పని ఏంటంటే, నేను ఏదో 4 పాటలో 3 పాటలో ఇస్తున్నాను, ఒక 3 రోజులు గ్యాప్ ఇస్తుంటే ఇంకా 3 రోజులు ఇంక ఇదే పని. సార్ ఇచ్చిన పరీక్షలో మనం ఏమైనా సరే మైండ్ బ్లాక్ అయ్యేలాగా మార్కులు తెచ్చుకోవాలి, సార్ సంగతి ఏంటో చూడాలి అన్నంత కసిగా చదువుతున్నారు. మంచిదే, కాదంటలేదు. అయితే ఇక్కడ నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, నేను ఇచ్చేటువంటి 3 లేదా 4 లేదా 5 పాఠ్యాంశాల కోసం మీరు అహోరాత్రులు కష్టపడి మంచి మార్కులు తెచ్చుకోవడంలో మీ అందరికీ నేను అభినందనలు తెలుపుతున్నాను. కానీ అదొక్కటే మీకు ఎయిమ్ కాదు, అర్థమైందా? నేను ఇచ్చినటువంటి దాన్ని మీరు ఫాలో అవుతూ ఉండాలి. అట్లాగే దాంతోపాటుగా నేను ఇవ్వనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మన 6th క్లాస్ను 7th క్లాస్ను నడుస్తూ ఉంటాయి, లేదా 8th క్లాస్ నడుస్తూ ఉంటుంది. ఈ 3 కాదు కదా, ఇంకా మనకి ఇంగ్లీష్ ఉంటుంది, ఇంకా మీకు సైకాలజీ ఉంటుంది, ఇంకా మీకు ఇతరత్ర ఇంటర్మీడియట్ పుస్తకాలు ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. మరి అవి కూడా చదువుకోవాలి కదా.
సో అందుకే నేను చెప్పేది ఏంటంటే మీకు ఉన్నటువంటి సమయంని 2 భాగాలు చేసుకుని చదవగల సమయాన్ని కొంత భాగం నాకు ఇవ్వండి, కొంత భాగం మీరు చదువుకోండి. నాకంటే నా ఉద్దేశం ఆన్లైన్ టెస్ట్లు కొంత భాగం ఇవ్వండి, అక్కడ ఇచ్చినటువంటి సిలబస్ని క్షుణ్ణంగా చదువుకోండి. ఏంది సార్ మీరు పెట్టేటువంటి పరీక్షల్లో మార్కులు రావాలంటే ఏదో తమాషాగా చదివితే సెట్ అవ్వదు, పూర్తిగా దృష్టి పెడితేనే అవుతుంది అనుకో, ఓకే కాదంటలేదు, కానీ తప్పదు, అట్లా చేయవలసిందే. ఇదే పనిగా మీరు కూర్చొని ఆ 3 పాఠాలు 4 పాఠాల గురించి అహోరాత్రులు కష్టపడి మీరు హీట్ చేసుకోకండి, అదొక్కటే సరిపోదు. నేను మిగతా సమయాన్ని కూడా మిగతా సబ్జెక్టులు కూడా చదువుతూ ఉండాలి. ఈ లోపల ఎదురెదురు మళ్ళీ ఆన్లైన్ పరీక్షలు ఆ టెస్ట్ వచ్చినప్పుడు ఆ సబ్జెక్టులు వచ్చినప్పుడు మీరు కాస్త చదవగలిగి ఉంటే అప్పుడు చాలా ఈజీగా మనం ఆ సమయాన్ని ఉపయోగించుకున్నట్టు అవుతుంది, ఈజీగా మనం ఆ పరీక్షల మార్కులు రావడానికి ఉంటుంది. అర్థమవుతుంది కదా. సో ఇక్కడి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ మారాలి, సమయాన్ని భాగాలు చేసుకోవాలి. కొంత భాగం ఆన్లైన్ పరీక్షలు కేటాయించండి, కొంత భాగం నేను చెప్పలేనటువంటి అంశాలు చదువుకోవాల్సిందే. ఇక 2వ భాగంలోకి వస్తే మనం ఆన్లైన్లో జరుగుతున్నటువంటి ప్రశ్నల విధానం కానీ ప్రశ్నల పద్ధతి కానీ ఒకసారి అవగాహన చేసుకుంటే మీరు ఏం చదివారు అనేది తెలుసుకోవటం నేను పెట్టేటువంటి పరీక్షల ద్వారా అదొక ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే ఏం చదివారు, ఎలా చదివారు, దాని మీద ఆ పర్టికులర్ టాపిక్స్ మీద మీకు ఎంతవరకు అవగాహన ఉన్నది తెలుసుకోవటం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం నాది. నేనే కాదు, ఎవరు పెట్టినా అదే టాపిక్తో పెడతారు, అదే లక్ష్యంతో. ఇక 2వది కూడా ఉంది నాకు, ఏంటంటే కేవలం పరీక్షలు పెట్టి మీకు అందులో బాగా మార్కులు తీసుకొచ్చి ఏదో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్లు గబగబా ఇచ్చేసి అందులో మంచి మార్కులు తీసుకొచ్చి శబాష్ మీ అంతా పోటుగా లేరయ్యా, స్టేట్లోనే లేరు అని చెప్పడం అనేది నా యొక్క ఉద్దేశం కాదు. ఈ 2వ ఉద్దేశం ఏంటంటే ఈ ఆన్లైన్ పరీక్షల ద్వారా కనీసం ప్రతి టెస్ట్లోనూ కూడా మీకు 4-5 కొత్త అంశాలు నేర్పాలి. అట్లీస్ట్ ఒక 2 అయినా సరే మీరు కొత్తది నేర్చుకోవాలి. అర్రే ఇట్లా కూడా బిట్టిస్తాడా, నేను ఎలా ఆలోచించలేదే, ఈ మోడల్లో కూడా వెళ్ళాలేమో, అయ్యి బాబాయ్ ఇదే కనుక పరీక్షలు వస్తే ఏందిరా బాబు అన్నట్టుగా మీ యొక్క వే ఆఫ్ ప్రిపరేషన్ కూడా మార్చటం నా యొక్క ఆన్లైన్ పరీక్షలో ఉన్నటువంటి 2వ ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ 2 ప్రధాన లక్ష్యాలతోటే నేను ఈ యొక్క ఎగ్జామ్స్ పెడుతూ ఉన్నాను. ఒకటి, మీరు ఎంత అవగాహన చేసుకున్నారో సబ్జెక్ట్ అనేది తెలుసుకోవటం ఒకటి. 2వది, మీరు చదివే విధానంని మార్చుతూ కొత్త కొత్త ఐటమ్స్ వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలని తెలుసుకుంటూ మీరు సొంతంగా అనేది కూడా. ఎందుకంటే ఒక బిట్ కొత్తది వచ్చిందంటే నెక్స్ట్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి మీరు అందరూ అలర్ట్ అవుతారు. అట్లాగా ప్రతి ఎగ్జామ్లోనూ కూడా మిమ్మల్ని మార్చుకుంటూ ముందుకు తీసుకెళ్ళటం నా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ 2 ఉద్దేశాలతోటి ఇక్కడ పరీక్షలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రశ్నల సరళి అని అంటున్నారు, మనం అనుకుంటున్నట్లుగా అది కేవలం డిఎస్సి టెట్కు సంబంధించే ప్రధానంగా ఉంటాయి కాదట్లేదు, కానీ ఆ స్థాయే కాకుండా ఇంకా ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే మీరు 100 కిలోమీటర్లు పరిగెట్టాలనుకుంటున్నారు, కానీ నేను మిమ్మల్ని 1000 కిలోమీటర్లు పరిగెట్టించాలనుకుంటున్నాను. కారణం ఏమిటంటే 1000 కిలోమీటర్లు మీరు పరిగెట్టేస్తే 100 కిలోమీటర్లు టక్కనే పరిగెడతారనమాట. ఓకే, నా ప్లాన్ మీకు అర్థమైంది కదా, రైట్. ఇప్పుడు ప్రశ్నల సరళి మనం తీసుకున్నప్పుడు నేను ఇచ్చేటువంటి ప్రతి పరీక్షల్లో కూడా ఈజీ ఉంటాయి, అంటే చాలా డైరెక్ట్ బిట్లు ఉంటాయి అన్నమాట. మీకు కూడా అరే భలే ఉంది బిట్ అనిపిస్తుంది అనమాట. 2వది డిఫికల్ట్ ఉంటుంది. ఇక 3వది వెరీ వెరీ డిఫికల్ట్ బిట్లు కూడా ఉంటాయి. అవి ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఎందుకని ఇట్లా మనం 3 వెళ్తున్నాం, పూర్తిగా ఒక పరీక్షలో పురాగా వెరీ వెరీ డిఫికల్ట్ బిట్లు ఇవ్వకూడదు, 2వది డిఫికల్ట్ బిట్లు ఇవ్వకూడదు ఒకే పరీక్షలో, అలాగే ఈజీ బిట్లు కూడా ఇవ్వకూడదు. 3 సైమల్టేనియస్గా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మనం పెట్టుకున్నటువంటి పరీక్షల్లో అబౌవ్ 85 అబౌవ్ 90 వచ్చిన వాళ్ళకి ప్రశ్న పత్రాలను గమనించినప్పుడు ఎక్కడ ఈ పిల్లగాళ్ళు 100కు 100 వచ్చేయాలి కదా, ఎక్కడ పోయింది వీళ్ళకి 92 వరకు 94 వరకు 97 వరకు వచ్చిన వాడికి 98 వరకు కూడా వచ్చిన వాడికి ఎక్కడ పోతున్నాయి బిట్లు అని గమనించినప్పుడు చాలా సింపుల్గా చంటుకొర్రడు తప్పు చేసినట్టుగా ఈజీ బిట్లు తప్పులు చేస్తున్నారు. ఈజీ బిట్లు అనమాట అవి, డైరెక్ట్ బిట్లు తప్పులు చేస్తున్నారు. పోనీ ఏదో వెరీ వెరీ డిఫికల్ట్ బిట్ తప్పు చేసిండా అంటే నేనేమన్నా అతన్ని, కానీ ఎటువంటి అవగాహన లేని వాళ్ళు తప్పులు చేస్తారు చూసారా, ఈజీ బిట్ అనమాట.
సింపుల్ బిట్, డైరెక్ట్ బిట్ తప్పు చేస్తున్నారు. ఇలాంటి కవర్ చేయటమే ఈ ప్రధానమైన ఉద్దేశం. అంటే మనం అనుకుంటాం, కష్టపడి చదవమనుకుంటాం, కానీ తేలిక బిట్టు తప్పు చేస్తాం. అది రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ పరీక్షలు అనేటువంటి ఉపయోగపడతాయి. ఇక మిగతా వాళ్ళు ఈజీ బిట్లు చేస్తూ ఉంటారు, డిఫికల్ట్ బిట్లు పర్వాలేదు, ఎక్కువ మంది వెరీ డిఫికల్ట్ దగ్గర ఇబ్బంది పడుతున్నారు మిగతా వాళ్ళు కూడా. అయితే వీళ్ళు ఏం చేయాలంటే మీ యొక్క ప్రిపరేషన్ మార్చుకోవాల్సిందే. మరి అట్లా కూడా ఉంటే డిఎస్సి ఎట్రా బాబు మన పరిస్థితే, మనం ఇలాగ వెళ్తున్నాం, ఈయనేమి ఇలాగ వస్తున్నాడు, అయితే ఖచ్చితంగా మన ప్రిపరేషన్ మార్చుకోవాల్సిందే. ఏమో రెండో ఎగ్జామ్లో కనుక ఈ మోడల్ ఇచ్చారంటే బిట్టు కంపులకు పోద్దురా బాబు అన్నట్టుగా మనం ఉండి మనం జస్ట్ అలా మార్చేసుకుంటే సరిపోతుంది. అది నేర్పడం కోసం ఇట్లా 3 ఫార్మెట్లోనూ ఉంటాయి. మీకు ఒక పేపర్లో 3 ఉంటాయి అన్నమాట. నా ఉద్దేశం ఏంటంటే ఎవ్వరూ కూడా ఈజీ బిట్ అని నెగ్లెక్ట్ చేయకండి. ఎంతసేపు మీ దృష్టి డిఫికల్ట్, వెరీ వెరీ డిఫికల్ట్ లాజికల్ బిట్ మీద దృష్టి పెట్టడం ఒకటే ముఖ్యం కాదు, ఈజీ బిట్లు కూడా అవసరం. ఒక్కొక్కసారి ఇవే మన యొక్క జీవితాన్ని మా తలకిందులు చేసేస్తాయి. కష్టమైన బిట్ చేస్తారు, ఈజీ బిట్ తుస్సుమనిపిస్తారు. అలాగే మన యొక్క ఫార్మెట్లో మీ భాషలో చెప్పాలంటే నాలెడ్జ్ మీద ఉంటాయి బిట్లు, అండర్స్టాండింగ్ మీద ఉంటాయి, అలాగే అప్లికేషన్ మీద కూడా ఉంటాయి. మీకు ఒకటి లాజిక్ చెప్పాలి. ఎక్కువ మంది ఏ బిట్లు చేస్తారో తెలుసా? పరీక్షల్లో ఎక్కువ మంది చేసేది అండర్స్టాండింగ్ మీద ఉన్నటువంటి బిట్లే చేసేస్తారు, అవగాహన సామర్థ్యం మీద ఉన్నటువంటి బిట్లు చేసేస్తారు అందరూ. ఎక్కువ తడబడేది, ఎక్కువ తప్పులు చేసేది మీరు అవునన్నా కాదన్నా నాలెడ్జ్ ఏదైతే మనం ఈజీ అనుకుంటున్నామో, గుర్తింపు జ్ఞాపక శక్తి మీద ఆధారపడి ఉంటాయి నాలెడ్జ్ అనేటువంటివి. అంటే డైరెక్ట్ బిట్లు అనుకోవచ్చు, డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ని డైరెక్ట్గా ఇస్తాడు అనమాట, ఎటువంటి అటు ఇటు మార్చకుండా డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. అంటే ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది, ఫినిష్. సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు జరిగింది, 0 డిగ్రీల అక్షాంశాన్ని ఏమంటారు, 23.5 డిగ్రీల అక్షాంశాన్ని ఏమంటారు, ఇట్లాగనమాట. గ్రీనిచ్ రేఖ అంటే ఏంటి, ఇట్లాగా ఇవన్నీ ఏంటి నాలెడ్జ్, ఈజీ బిట్లు అనుకుంటాం మనం. ఇవి కూడా తప్పులు చేస్తారు. సరే, అప్లికేషన్ బిట్లు ఎలాగ తప్పులు చేస్తారు, అది కాదంటలేదు, కానీ ఎక్కువ మంది ఈ 2 ఫార్మెట్లో ఉన్నటువంటి బిట్స్ని తప్పులు చేస్తారు. కావాలంటే మీరు గతంలో రాసినటువంటి పరీక్షలను ఒకసారి విశ్లేషణ చేసుకుంటే వెరీ వెరీ డిఫికల్ట్ బిట్లు, మీకు తెలియని బిట్లు తప్పులు చేయటంలో తప్పులేదు. కానీ ఖచ్చితంగా మీలో అందరూ కూడా మీకు తెలిసినది, మీకు అనేక సార్లు చదివినది మీరు తప్పులు చేస్తారు. మీ దృష్టిలో ఈజీ అనుకున్నదల్లా తప్పులు చేస్తారు. అవన్నీ కూడా నాలెడ్జ్ బేస్ మీద ఉన్నటువంటి బిట్లు అనమాట. అంటే దీన్ని ఓవర్ లుక్ అంటాం మనం, ఓవర్ కాన్ఫిడెన్స్. నాకు వచ్చు కదా అంటాం. ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి బిట్టు పూర్తిగా చదవకుండా దెబ్బ కొడతారనమాట. సో మనం ఒక బిట్ ఇచ్చుకున్నాం, మనం గమనించి ఉంటారు చాలామంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎన్నుకోవడానికి వయసు ఎంత ఉండాలి అని అడిగాం ఒక బిట్. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎన్నుకోవడానికి వయసు ఎంత ఉండాలని అడిగాం. చాలామంది బిట్టు పురాగా చదవకుండా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ వరకు చదివారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే 21 సంవత్సరాలు ఉండాలి, కాదంటలేదు. కానీ చివరి వరకు వెళ్తే అతన్ని ఎన్నుకోవాలంటే మనకెంత వయసు ఉండాలి అంటే డైరెక్ట్ బిట్, ఓటు హక్కు ఎప్పుడు లభిస్తుంది అనేది బిట్ అనమాట. ఇది ఎప్పుడు లభిస్తుంది, మనకు 18 సంవత్సరాలు కదా లభిస్తుంది. అంటే డైరెక్ట్ బిట్టే, కానీ కొంచెం మార్చామండి, కొంచెం మారుస్తారు. అట్లా మార్చినప్పుడు బిట్ పురాగా చదవకుండా తప్పు చేస్తే తుస్సుమంట. ఇలాంటి బిట్లు మీరు గతం డిఎస్సి రాసినా, టెట్లు రాసినా, అంతకుముందు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు రాసినా కూడా చాలామంది డైరెక్ట్ బిట్లు తప్పులు చేస్తారు. ఈజీ బిట్లు అనుకున్నవి నాలెడ్జ్కి సంబంధించిన బిట్లు తప్పులు చేస్తారు. అలాగే అప్లికేషన్ బిట్లు కూడా తప్పులు చేస్తారు. అప్లై చేసి ఇస్తున్నాం మనం పటాలకు సంబంధించిన బిట్లు, దిక్కులు మార్పులకు సంబంధించిన బిట్లన్నీ కూడా అప్లికేషన్కి సంబంధించిన బిట్లు. వినియోగం, మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని ఏ మాదిరి మీరు ఉపయోగించుకున్నారు, మీరు అవగాహన చేసుకున్న సబ్జెక్ట్ని ఏ మాదిరిగా మీరు దాన్ని ఉపయోగించుకుంటున్నారు, ఎట్లాగ ఇస్తూ ఉన్నాం. ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు. అది తప్పు చేయడం తప్పులేదు, నేను దానికి ఏమంటలేదు, ఎందుకంటే అది రావాలి, వచ్చిన తర్వాత వస్తుంది, అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. సో కాబట్టి ఇటువంటి తప్పులు మీరు చేయకండి. అందరు ఇక్కడ మార్కులు వచ్చేస్తాయి, ఇక్కడ దెబ్బ కొడుతుంది. చాలామందికి నాలెడ్జ్కి సంబంధించిన బిట్లు దెబ్బ కొడతాయి. మన జ్ఞాపక శక్తికి సంబంధించినవి కదా, అవగాహనకు సంబంధించిన 4 ఆప్షన్లు చూసుకు చేసేస్తాం. కానీ దీనికి అవగాహనలో డైరెక్ట్ అటాక్ వచ్చేసేయాలి. ఆ సంవత్సరం అయినా గుర్తుండాలి, ఆ పేరైనా గుర్తుండాలి, ఆ విధానమైనా గుర్తుండాలి. ఇక్కడ నాలెడ్జ్కి సంబంధించి
అప్లికేషన్ అయితే ఈ మొత్తం అంతా ఈ కాన్సెప్ట్ అర్థమైతేనే కానీ మన అప్లికేషన్ బిట్లు మనం చేయలేం. సో ఇట్లాగ 3 ఎందుకు మన పరీక్షలో పెట్టుకుంటూ మీకు ఇస్తున్నానంటే 3 మీకు అలవాటు అవ్వాలి కాబట్టి. ఆ 3 అలవాటు అయినప్పుడే రేపు ఎంత కష్టమైన బిట్ వచ్చినా కూడా దాన్ని ఈజీగా చేయగలుగుతారు నా పిల్లలు అనేటువంటి ఉద్దేశంతో ఈ 3 ఫార్మెట్లో అలాగ వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? చాలామంది పిల్లలు అనుకుంటూ ఉంటారేమో, అరే ఈ బిట్లు కనుక చేసేస్తే, సార్ పెట్టిన బిట్లు చేసేస్తే ఇంకేం లేదు, ఇంక మనకు వచ్చేస్తుంది ఇంకా అంతే డిఎస్సి అలా అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఒక్కటి గట్టిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, నేను పెట్టేటువంటి ఏ బిట్టు కూడా డైరెక్ట్గా రాదు, రాసిస్తాను కావాలితే మీకు. ఎందుకంటే నాకంటే తలమాసినలు ఉండొచ్చు అక్కడ, కాబట్టి వాళ్ళు ఇంకా డిఫికల్ట్గా ఇస్తారేమో, ఇంకా గొప్పగా ఆలోచిస్తారేమో. కాబట్టి సార్ బిట్లు చేస్తే సరిపోతుంది మనకి అనుకోకండి, సరిపోదు. నేను ఇచ్చిన బిట్టు డైరెక్ట్గా మీకు రాదు. మరి ఎందుకు సార్ అంటే, ఆ బిట్లు చేయడానికి సంబంధించిన నాలెడ్జ్ మాత్రం నేను పెట్టేటువంటి పరీక్షల ద్వారా మీకు వచ్చి తీరుతుంది. అర్థమైందా? మీకు ఇందాకే చెప్పాను కదా, మీరు 100 కిలోమీటర్ల వేగంతో పరిగెడదాం అనుకుంటున్నారు, కానీ నేను 1000 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టించాలనుకుంటున్నాను. అది తేడా. సో డిఎస్సి స్థాయిని దాటే మనం చెప్పుకుంటున్నాం, డిఎస్సి స్థాయి దాటే మనం బిట్లు ఎందుకు ఇచ్చుకుంటున్నామంటే, అది మీకు అలవాటు చేయాలని. ఇంకా కష్టంగా ఉన్నప్పుడు పేపరు లబోదిబోమని ఎగ్జామ్ రాసి బయటకు వచ్చి ఏడవకుండా కరెక్ట్గా మనం ఏదైతే కరెక్ట్ ఆన్సర్ వచ్చిందో కరెక్ట్గా మనం చేయగలిగామనేటువంటి ఒక నమ్మకంతో మీరు రావాలి ఎగ్జామ్ హాల్ నుంచి అని, ఒక ఆనందంతో రావాలని అంత టఫ్గా అంత ఇస్తున్నాం. అలాగే ఈజీ బిట్లు కూడా ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం అనేది ఆల్రెడీ మీకు చెప్పాను. 3వ విభాగం దిక్కులు అనేది అందరికీ తెలుసు. దిక్కులు మనకి 4 దిక్కులు ఉన్నాయి, 4 ఉపదిక్కులు ఉన్నాయి. ఇది కొత్తగా ఏమీ చెప్పినటువంటి అంశాలు కాదు, కొత్తగా టెక్స్ట్ బుక్లో పెట్టినటువంటి అంశాలు కాదు. మన చిన్నతనం నుంచి మనం ఏదో మూల వింటూనే ఉంటాం. కానీ దీన్ని అప్లై చేసి బిట్లు ఇచ్చేటప్పటికి చాలామంది తడబడ్డారు. చాలామంది కాదు, మొత్తం అందరూ కూడా తడబడిపోయారు. కొంతమంది ఫస్ట్ టెస్ట్ రాసిన తర్వాత వెంటనే అలర్ట్ అయ్యి ఒకసారి టెక్స్ట్ బుక్ చూసుకుని మరొక్కసారి చదివి అమ్మ తసరాలు సార్ ఎక్కడి నుంచి లాక్కొచ్చాడో బిట్టు అనే విధంగా ఆలోచించుకుని మీకు మీరే సొంతంగా ఆ నాలెడ్జ్ని సంపాదించుకుని అనేక ప్రయోగాలు రఫ్ పేపర్లు చాలా అయి ఉంటాయని నేను అనుకుంటున్నాను. అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి ఏదో రకంగా కొద్దిగా అలవాటు చేసుకున్నారు. దాన్నే స్వీయ అభ్యాసనం అంటారు. ప్రతి బిట్కి ఒక ఉపాధ్యాయుడి మీద ఆడియుడి మీద ఆధారపడిపోవటం అనేది తప్పు. ముందు మన ప్రయత్నాలు ముమ్మరంగా చేయాలి. ఏదైనా డౌట్ వస్తే టక్కన ఫోన్ చేసి అడిగేయటం, లేకపోతే టక్కన ఒక మెసేజ్ కొట్టేయటం, లేకపోతే ఏదో యూట్యూబ్లో చూసి వేసుకోవటం, ఇది కరెక్ట్ అభ్యసనం కాదు. నువ్వేం చేస్తావు, ఒక బిట్టు తప్పు అయినప్పుడు నీ తెలివితేటలు వాడాలి. అది గంటల తరబడి కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, నువ్వు వాడాలి. అప్పుడే అది నీకు గుర్తుంటుంది. వెంటనే ఈజీగా దొరికింది ఏది మీకు బుర్రలో ఉండదు. అలా కొట్టగానే యూట్యూబ్లో వచ్చినా, అలా కొట్టగానే గూగుల్లో వచ్చిందా, అది అలాగే చదువుతారు, అలాగే మర్చిపోతారు. నువ్వు ప్రాక్టీస్ చేసి అదేంటో తెలుసుకున్నావు అనుకో, జీవితాంతం నీకు గుర్తుంటుంది. కాబట్టి ఏదైనా బిట్ మిస్ అయితే వెమ్మటే కంగారు పడి ఏదో తెలిసేసుకోవాలని మాత్రం ఎవ్వరు ప్రయత్నం చేయకండి. మీరు సొంత బుర్ర ఉపయోగించండి. మీకు మీరే ఉపాధ్యాయులు, ఎవడు గొప్పవాడు లేడు ఇక్కడ. ఇంతవరకు మీరు బీఈడీ చేసి ఇంత మీరు చదివి ఉన్నారంటే దాని అర్థం యు ఆర్ ద టీచర్స్. మీకు ఎవరు టీచ్ చేయక్కర్లేదు. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటే అది మీకు వస్తుంది. అదే ప్రతి దానికి మనం పరిగెట్టక్కర్లేదు, వెంపర్లు పడవలసి లేదు. అలా చేసుకోండి. దిక్కులకు సంబంధించినటువంటి అంశాలు రావాలి అనుకున్నప్పుడు అసలు మీరు 6వ తరగతి టెక్స్ట్ బుక్ చూసారా? అందులో 12వ పేజీ చూసినట్లయితే మీకు అక్కడ ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు. అది మనం చెయ్యం. ఎంతసేపు థియరీ మీద ఉన్న దాని మీద కూర్చుంటాం. అబ్బబ్బబ్బా లైన్ టు లైన్ చదివేద్దారు. సార్ ట్రాష్ చేసి మరీ బిట్టేస్తున్నాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో లైన్ టు లైన్ చదివేస్తున్నాం. ఓకే, గుడ్, మంచిది, నేను కాదంటలేదు. ఒక్కొక్కసారి ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఎందుకంటే అక్కడి నుంచి కూడా అటాక్ ఇవ్వచ్చేమో, అభ్యాసనాల నుంచి ఇవ్వచ్చేమో, బాక్స్ ఐటమ్స్ నుంచి ఇవ్వచ్చేమో. గతంలో ఇచ్చాడు కదా మరి ఎటువంటి దాని మీద, ఇప్పుడు కూడా ఇస్తే పరిస్థితి ఏంటి అన్నది కూడా మనకు ఉండాలి. సో సాధారణంగా మనం దిక్కులు అనేటప్పుడు అందరికీ తెలిసినవి 4, ఇందులో ఎవరికి అభ్యంతరం లేవు. ఒక పటం మీద దిక్కులు ఎలా ఉంటాయి అన్నప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు సాధారణంగా మన నెత్తి వైపున ఉత్తరం ఉంటుంది. అంటే పటం పై భాగంలో ఉత్తరం చూపిస్తుంది, నార్త్. దానికి ఆపోజిట్ దక్షిణం ఉంటుంది. సో మన కుడి చేతి వైపు సాధారణంగా పటాలు తూర్పు ఉంటుంది. ఇట్లాగా ఎడమ వైపు పశ్చిమ ఉంటుంది.
ఇది ఎప్పుడు మారదు. ఇక ఏ పటం అయినా సరే ఇట్లాగే ఉంటుంది. ఇండియాలో తయారయ్యేదైనా ఎక్కడ తయారయ్యేదైనా పైన ఎప్పుడు కూడా అది ఉత్తరమే చూపిస్తుంది పటానికి సంబంధించి. మనం ఎట్లా ఉన్నాం అనేది మనకు అనవసరం. పటంలో మాత్రం పైన ఎప్పుడు ఉత్తరం ఉంటుంది, కింద ఎప్పుడు దక్షిణం ఉంటుంది. మనకు కుడి చేతి వైపు ఎట్లా ఉన్నప్పుడు తూర్పు ఉంటుంది, ఎడమ చేతి వైపు పశ్చిమ ఉంటుంది. ఇది క్లియర్. కానీ దిక్కులు మార్చినప్పుడు మనకు వచ్చినటువంటి ఇబ్బంది వచ్చిందనమాట. ఇది తెలుసుకోవాలంటే చిన్న అంశం మీకు నేర్పుతాను ఇవాళ. ఉత్తరానికి 1 నెంబర్ వేయండి, తూర్పుకి 2 వేసుకుందాం, 2 తర్వాత వచ్చేది 3, 3 తర్వాత వచ్చేది 4. ఉత్తరం, తూర్పు, దక్షిణం, పశ్చిమ 1, 2, 3, 4 ఇట్లాగ మనం ఒక వరుస అనేది వేసుకోవడం జరిగింది. ఇప్పుడు రెండో పాఠం చూద్దాం. సో ఇందాక పాఠంలో ఉత్తరం ఇక్కడ ఉన్నది అంటే 1వ నెంబర్ ఇక్కడ పెట్టాం. ఇప్పుడు మనం కుడి చేతి వైపుకి తిరుగుదాం అంటే ఇట్లాగనమాట. దీన్ని మనం సవ్య దిశ అంటాం, అంటే క్లాక్ వైజ్. గడియారంలో ముళ్ళు ఎటు తిరుగుతుంది ఆ మాదిరిగా తిప్పుదాం. ఇది గడియారం, మీకు అందరికీ తెలిసిందే. సో మన ఇంట్లో గడియారం ఎటు తిరుగుతుంది, ఇలాగ వస్తుంది. 1 గంట అయిన తర్వాత 2 అవుతుంది, 2 అయిన తర్వాత 3 అవుతుంది, 3 అయిన తర్వాత 4 అవుతుంది, 4 తర్వాత 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇట్లాగ వస్తుంది. అంతేగాని ఇలా రాదు కదా మన గడియారం. 12, 12 తర్వాత 11, 11 తర్వాత 10, 9 ఇట్లా రాదు కదా. ఇట్లాగా గడియారం ప్రకారం మనం తిరిగితే గడియారం ముళ్ళు ఎటు తిరిగితే అటు తిరుగుతుంది అనుకో, దాన్ని సవ్య దిశ లేదా క్లాక్ వైజ్ అంటారు. ఇప్పుడు ఆ మోడల్లో మనం దీన్ని తిప్పుకుందాం. సో మరి తిప్పుకోవాలంటే కొంచెం కష్టం కదా, అందుకని మీకు నెంబర్లు ఇచ్చాను. ఇక్కడ 1 వేసాం పైన. ఇప్పుడు మనం ఇలా వస్తున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి 1 ఎక్కడికి వస్తుంది, ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. 1 ఇలా వస్తున్నాం కదా. 1 తర్వాత నెంబరు 2, 2 తర్వాత నెంబరు 3, 3 తర్వాత నెంబరు 4 ఇలా వస్తున్నాం కదా. మరి ఇప్పుడు 1 అంటే ఏంటి, ఉత్తరం. చూడండి 2కి ఏమి ఇచ్చాము ఇక్కడ, తూర్పు. మరి 3కి ఏమి ఇచ్చాము ఇక్కడ, దక్షిణం. 4కి ఏమి ఇచ్చాము ఇక్కడ, పశ్చిమం. ఇది ఫిగర్ 2 అంటే మారిందనమాట, ఇట్లాగా వచ్చింది. ఇప్పుడు ఇంకొక బొమ్మ కూడా మనం వేద్దాం. ఇది 1వ నెంబర్ బొమ్మ, ఇది 2వ నెంబర్ బొమ్మ. సో మనం ఎట్లా తిరుగుతున్నాం, కుడి చేతి వైపు ఎట్లా తిరుగుతున్నాం, క్లాక్ వైజ్ కదా. సో ఒక బొమ్మలో 1 ఇక్కడ ఉంది, ఒక బొమ్మలో 1 ఇక్కడ ఉంది, రెండో బొమ్మలో. మరి ఇప్పుడు 1వ నెంబర్ ఎక్కడికి వస్తుంది, ఇలా వస్తుంది కాబట్టి కిందకు వస్తుంది. 1 ఇక్కడ వేసాం. మరి 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4. సో 4 దిక్కులు వచ్చింది. మరి 1కి ఏమి నెంబర్ ఇచ్చాము ఇక్కడ మనం, 1వ నెంబర్ అంటే ఉత్తరం. ఓకే, 2వ నెంబర్ అంటే చెప్పాలి తూర్పు. మరి 3వ నెంబర్ అంటే దక్షిణం, 4వ నెంబర్ అంటే పశ్చిమం. అంటే ఏమైంది, దిక్కులు మనం మార్చుకుంటూ వస్తున్నాం. ఏ యాంగిల్లో మారుస్తున్నాం మనం, గడియారము ఎటు తిరుగుతుందో అలా మార్చుకుంటూ వస్తున్నాం. సరే, 3వ బొమ్మ మీకు అర్థమైపోయింది. ఇప్పుడు 4వ బొమ్మ కూడా చూద్దాం. సో 1ని మనం అలా తిప్పుకుంటూ వస్తున్నాం, అంతే కదా. ఒక బొమ్మకి ఇక్కడ పెట్టాం, 1 ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. 3 సార్లు 3, 1 ఇలా మారింది. ఇప్పుడు 1 ఎక్కడికి వస్తుంది, రైట్ కనిపెట్టారు. 1 ఇక్కడ ఉంటే 2 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ. అంటే మనం ఇలాగ వెళ్తున్నాం కాబట్టి 2 ఇక్కడ ఉంటే 3 తర్వాత నెంబర్ 3, 3 తర్వాత నెంబర్ 4. చెప్పండి, 1 అంటే ఏంటో మనం అనుకున్నాం, ఉత్తరం. 2 అంటే ఏమనుకున్నాం మనం, తూర్పు. 3 అంటే ఏమనుకున్నాం మనం, దక్షిణం. 4 అంటే ఏమనుకున్నాం మనం, పశ్చిమం. సో ఇట్లాగ మీరు కూడా వేసుకుంటే మనకి పటంలో ఉన్నటువంటి దిక్కులు మార్చినా కూడా మనం జుట్టు పీక్కోవాల్సిన పనే ఉండదు. అప్పుడు చూడండి ఇక్కడ. సో 4 బొమ్మల్లో తూర్పు అనేటువంటిది ఒక్కొక్క చోట ఉన్నది, ఉత్తరం ఒక్కొక్క చోట ఉన్నది, దక్షిణం మారింది, అన్నీ మారినాయి. సో ఉత్తరం ఇక్కడ ఉంది ఈ బొమ్మలో, మరి ఇక్కడ ఉత్తరం ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. అంటే ఇట్లాగ మనం 4 డయాగ్రామ్స్ కనుక మీకు వచ్చేస్తే అలా రావాలంటే నెంబర్లు వేసుకోవడం అనేది మీకు టెక్నిక్ అనమాట. అది నేర్చుకోవడానికి టెక్నిక్. అది 1, 2, 3, 4 వరుస నెంబర్లు కాబట్టి అలా తిప్పుకుంటూ వచ్చేసి 1వ నెంబర్ ఉత్తరం కాబట్టి ఉత్తరం అలా పెట్టుకుంటూ వచ్చేసారనుకో, ఇంకా ఎట్లా ఇచ్చినా మనకి ఈజీగా
తెలుసుకోగలుగుతాం. సరే, అంతా బాగానే ఉంది, కానీ మరి దిక్కులతో పాటుగా మూలాలు ఉపదిక్కులు కూడా ఉంటాయి కదా, అవి కూడా సేమ్ ఇది ఎట్లా మారింది అవి మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముందు మనకు వచ్చింది నేర్చుకుందాం. సో ఉత్తరానికి తూర్పుకి మధ్య ఏముంటుంది? ఈశాన్యం ఉంటుంది. ఇది మీకు తెలుసు, నార్త్ ఈస్ట్ అంటాం ఇంగ్లీష్లో అయితే. అలాగే ఈశాన్యానికి ఆపోజిట్ ఏముంటుంది? నైరుతి ఉంటుంది. అంటే నైరుతి అంటే పశ్చిమానికి దక్షిణానికి మధ్యలో నైరుతి వస్తుంది. అలాగే తూర్పుకి దక్షిణానికి మధ్య ఏముంటుంది అంటే ఆగ్నేయం ఉంటుంది. అలాగే ఉత్తరానికి పశ్చిమానికి మధ్య వాయువ్యం ఉంటుంది. ఇది ఎప్పుడు రెగ్యులర్ మ్యాప్లో ఉండేటువంటిది. ఇది కొత్తగా నేను మీకు చెప్పక్కర్లేదు, ఇది బాగా వచ్చి మీకు. అయితే ఇప్పుడు ఇలా మారుతుంది కదా, మారినప్పుడు కూడా వీటితో పాటు ఇవి కూడా మనం తిప్పుకోవడం ఈజీ అవుతుంది. ఎట్లాగంటే ఇప్పుడు రెండో బొమ్మ ఇది. రెండో బొమ్మలో ఉత్తరం 1, 2 నెంబర్లు ఎక్కడ వచ్చినాయి? ఇక్కడ వచ్చినాయి 1, 2 నెంబర్లు. సో కాబట్టి 1, 2 నెంబర్ల మధ్యన ఏముంది? ఇక్కడ ఈశాన్యం ఉంది. అది ఇక్కడ ఈశాన్యం వచ్చింది. సరిపోయింది కదా. ఉత్తరానికి తూర్పునికి మధ్య ఈశాన్యం వచ్చింది. ఈశాన్యం తెలియగానే మీరు బండగా పెట్టేసుకుంటారు. ఎలా పెట్టేసి దానికి ఆపోజిట్ వేసేయండి. ఇంకా ఈశాన్యానికి ఆపోజిట్ ఏముంటుంది? నైరుతి వస్తుంది. అంటే చూడండి, ఈ పటంలో నైరుతి ఎక్కడ ఉంటే ఇక్కడ ఈ పటంలోకి వచ్చిన నైరుతి ఇక్కడికి వెళ్ళింది. అంటే నైరుతి అంటే ఎక్కడ ఉంటుంది? దక్షిణానికి పశ్చిమానికి మధ్య ఉంటుంది. చూడండి, దక్షిణానికి పశ్చిమానికి మధ్య నైరుతి వచ్చింది. మారలేదుగా. సో ఈశాన్యం తెలుసుకున్నాం మనం, దాంతోపాటు నైరుతి కూడా తెలుసుకున్నాం. ఇక తూర్పుకి దక్షిణానికి మధ్య ఏముంటుంది? తూర్పు దక్షిణానికి చూడండి. అంటే లేదు, అలా వద్దు సార్, మాకు నెంబర్లతో కావాలనుకుంటే 2కి 3కి మధ్యన ఏమున్నది? ఇదో 2, ఇది 3. 2కి 3కి మధ్యన ఏమున్నది? ఆగ్నేయం ఉన్నది. ఇది ఆగ్నేయం వచ్చింది. ఆగ్నేయం ఒక దిక్కు తెలియగానే దానికి ఆపోజిట్, ఆగ్నేయానికి ఆపోజిట్ ఏముంటుంది? వాయువ్యం ఉంటుంది. సో అట్లాగే 4 ఏళ్ళకి పేర్చుకోలేరా మీరు? ఎంత ఈజీగా ఉన్నది. ఓకే, నాకు తెలుసు, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అట్లా 4 బొమ్మల్ని మనం ఎక్సర్సైజ్ చేయాలి ఫస్ట్. అట్లా వేసుకుంటే 4 బొమ్మలు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా చూద్దాం, మూడోది. సో 1, 2 ఈ దిక్కుల మధ్య, 1 నెంబర్ 2 మధ్య ఈశాన్యం వస్తుంది. సో అట్లా బండగా అనుకున్నా ఏమనుకున్నా పర్వాలేదు, కానీ 1, 2 ఇక్కడ ఉన్నది, ఇక్కడ 1, 2 ఇక్కడ ఉన్నది. అప్పుడు ఈశాన్యం. ఇప్పుడు మామూలుగా ఫార్ములాలో వెళ్దాం. ఈశాన్యమైనటువంటిది నార్త్ ఈస్ట్ అంటాం. అంటే ఉత్తరానికి తూర్పుకి మధ్యలో వచ్చింది కదా. ఇది ఉత్తరము, ఇది తూర్పు, మధ్యలో వచ్చింది కదా. మరి ఈశాన్యానికి ఆపోజిట్ ఏముంటుంది చెప్పాలి? నైరుతి వస్తుంది. కొట్టని దెబ్బ. ఈశాన్యం నైరుతి. సో నైరుతి ఎక్కడ ఉంటుంది? సాధారణంగా ఏ దిక్కుల మధ్య ఉంటుంది? ఇక్కడ చూసుకోండి, నైరుతి సాధారణంగా దక్షిణానికి పశ్చిమానికి మధ్య ఉంటుంది. ఇక్కడ కూడా వచ్చింది కదా, దక్షిణం ఇది, పశ్చిమ ఇక్కడ చూపిస్తున్నాం కూడా, ఇక్కడ నైరుతి వచ్చింది. రైట్. ఇక 2కి 3కి మధ్యన ఏమున్నది? 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఈ పటంలో చూడండి, 2, 3 ఏముంది? ఆగ్నేయం వచ్చింది. సో 2 ఇది నెంబర్ 2, ఇది 3, ఇక్కడ ఆగ్నేయం వేసుకున్నాం. ఆగ్నేయానికి ఆపోజిట్ ఏమొస్తుంది? సాధారణంగా వాయువ్యం వస్తుంది. సో ఆగ్నేయం ఏ దిక్కుల మధ్య ఉంటుంది అంటే, ఆగ్నేయం చూడండి, మనం మామూలుగా తూర్పుకి దక్షిణానికి మధ్య ఆగ్నేయం వస్తుంది. ఇంకా తూర్పు దక్షిణానికి మధ్య ఆగ్నేయం వచ్చింది. సో మీరు అంకెల ద్వారా ఎందుకు వెళ్ళమంటున్నానంటే మనకి కన్ఫ్యూజ్ ఉండదు. మనం అంటే ఇలా తిప్పుతున్నప్పుడు అంకెలు వేసుకోవడం వల్ల అలా అలా చుట్టుకొని వచ్చేయచ్చు. సో ఇది కూడా అంతే. ఇంక దీన్ని మళ్ళీ కొత్తగా నేను చెప్పక్కర్లేదు. ఇది కూడా మనం దిక్కులు చేసుకుంటాం. సో మన అంశం ఏంటి? 1కి 2కి మధ్య ఏమున్నది? ఈశాన్యం కదా. చూడండి, 1, 2 ఈశాన్యం ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఈశాన్యానికి ఆపోజిట్ ఎప్పుడు? నైరుతి ఉంటుంది. ఇప్పుడు 2, 3 అంటే మొదటి పటంలో మన 2, 3కి మధ్యన ఆగ్నేయం వచ్చింది. ఎక్కడైనా ఆగ్నేయం వస్తుంది. 2, 3 అంటే తూర్పుకి దక్షిణానికి మధ్యన ఆగ్నేయం వచ్చింది. ఆగ్నేయానికి ఆపోజిట్ ఏమొస్తుంది? వాయువ్యం వచ్చింది. అంటే ఇట్లాగా ఒక పటం మనం 4 ఫిగర్స్ మనం ఇక్కడ వేసుకుంటూ ముందు దిక్కుల్ని గుర్తించుకుంటూ ఆ తర్వాత ఉపదిక్కులను కూడా చేర్చుకుంటే అవన్నీ కూడా మనకి ఈజీగా వస్తాయి. ఇవన్నీ క్లాక్ వైజ్ తిరుగుతున్నాయి, మీరు గమనించుకోండి. మొదటి పటంలో ఈశాన్యం ఇక్కడ ఉంది, ఫిగర్ నెంబర్ 1 ఇలా తిరుగుతుంది కాబట్టి ఇప్పుడు రెండవ పటంలో ఈశాన్యం ఇక్కడికి వచ్చింది. ఇలా తిరుగుతుంది కాబట్టి మూడవ పటంలో ఈశాన్యం ఇక్కడికి రావాలి, వచ్చిందిగా. ఇలా వెళ్తుంది కాబట్టి నాలుగవ పటంలో ఈశాన్యం ఇక్కడికి రావాలి, వచ్చిందిగా. ఓకే, అట్లాగా మనం ఒక ప్రాక్టీస్ చక్కగా ఒక పేపర్ మీద తీసుకొని ప్రాక్టీస్ చేసి
చేస్తే ఇది వస్తుంది. మీరు చేయరు, ఏదో రకంగా తెలిసేసుకుని ఏదో రకంగా వినేస్తే అయిపోతుంది. శ్రమ లేకుండా సంపాదించుకోవాలి. ఇప్పుడు అందరూ ఇదే పని, ఈజీ గోయింగ్ అనమాట. కష్టపడకూడదు, డబ్బులు వచ్చేయాలి. కష్టపడకూడదు, నాలెడ్జ్ వచ్చేయాలి. శ్రమ పడకూడదు, శరీరం తడవకూడదు, శరీరం చెమట పట్టకూడదు, నీట్గా ఉండాలి, డబ్బులు వచ్చి పడిపోవాలి. అది కూడా ఎలా వచ్చి పడిపోవాలంటే కుప్పలు దప్పలు కింద వచ్చి పడిపోవాలి. అలాగ ఆలోచిస్తున్నాం మనం. మీరే, నేను, అందరూ అంతే. కానీ దానివల్ల ఉపయోగం లేదు. అభ్యసనంలో ఎంత కష్టపడితే, మీరు ఎంత బుర్రను ఆలోచిస్తే, మీ చెమట ఎంత చిందిస్తే అది మీకు బాగా గుర్తుంటుంది. ఓకే, సో ఇట్లాగ మీరు బొమ్మలు వేసుకుంటే ఈజీ అనమాట. ఎట్లాగా నెంబర్లు ఇచ్చుకోమంటున్నాడు, లేకపోతే మీరు ఇలా తిప్పుతుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. నెంబర్లు వేసుకుంటూ వెళ్తే 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4, అట్లాగ అన్ని మ్యాప్ల్లోనూ అన్ని దాంట్లోనూ మనం వేసుకొని చేసుకోవచ్చు. ఓకే, సో అంశం నేర్చుకున్నాం కాబట్టి ఇక మనం ఏం చేద్దామంటే కొంచెం అప్లై చేద్దాం. సాధారణంగా భారతదేశ పటంలో మీ అందరికీ తెలుసు ఏంటది, ఉత్తర దిక్కులో అంటే ఉత్తరం అనేది ఇక్కడ ఉంటుంది, దక్షిణం అనేటువంటిది ఇక్కడ ఉంటుంది, తూర్పు అనేటువంటిది సో ఇక్కడ ఉంటుంది, పశ్చిమ ఇక్కడ ఉంటుంది. ఎప్పుడు అది కన్ఫర్మ్ కాదంటలేదు. అయితే మనం ఇచ్చినటువంటి ప్రశ్నలు ఏమవుతుందంటే దిక్కులు మారుస్తూ ఉన్నాం. మనం దిక్కులు మారుస్తుంటే జనాలు కొంతమంది ఏం చేస్తున్నారంటే పటాన్ని కూడా ఎలా తిప్పేస్తున్నారు. దిక్కులు తిప్పండి అంటే పటాలు కూడా తిప్పేసుకుంటే ఎలా మరి? నేను పటం భారతదేశాన్ని అలాగే ఉంచండి, కానీ దిక్కులు మార్చండి. అంటే ఇప్పుడు ఉత్తర దిక్కు ఇక్కడ ఉంది, ఇందాక మనం ఇట్లాగ వెళ్దాం అంటే క్లాక్ వైజ్ వెళ్దాం. ఇప్పుడు ఉత్తర దిక్కు ఇక్కడ ఉంది. ఫస్ట్ ఇది అందరికీ తెలుసు కాబట్టి ఉత్తరాన్ని హిమాలయాలు, దక్షిణాన్ని హిందూ మహాసముద్రం ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి దాని జోలికి పోవట్లేదు. కానీ ఇప్పుడు కుడివైపు తిప్పుకుంటూ వద్దాం అంటే 2వ నెంబర్ బొమ్మ ఉంది కదా, దాన్ని పక్కన పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, తూర్పు ఇక్కడికి వస్తుంది. సో 1, 2, 3, 4 ఇచ్చుకున్నాం కదా. సో ఇక్కడ 1 ఉంది ఉత్తరం, అది పక్కన పెట్టండి. ఇప్పుడు 2వ బొమ్మలో ప్రకారం వస్తే మనం సో 1వ నెంబర్ ఇక్కడ వస్తుంది, 2వ నెంబర్ ఇక్కడ వస్తుంది, 3వ నెంబర్ ఇక్కడ వస్తుంది, 4వ నెంబర్ ఇక్కడ వస్తుంది. 1వ నెంబర్ అంటే ఏంటి, అక్కడ ఉత్తరం ఇక్కడ వచ్చింది. 2వ నెంబర్ ఏంటి, తూర్పు. 3వ నెంబర్ ఏంటి, దక్షిణం. 4వ నెంబర్ ఏంటి, పశ్చిమం. అంటే భారతదేశ పటంలో ఉత్తరం ఇక్కడ ఉంది. సో మీకు అందరికీ తెలుసు ఉత్తరం ఆపోజిట్ దక్షిణం వచ్చింది. 1వ నెంబర్ ఇక్కడ ఉంది, 1వ నెంబర్ ఇక్కడ వచ్చింది కాబట్టి 2వ నెంబర్ ఇక్కడ వస్తుంది. 2వ నెంబర్ అంటే ఏంటి మనకి, సో 2వ నెంబర్ అంటే ఏంటి, తూర్పుకు ఆపోజిట్ పశ్చిమ, అంటే పశ్చిమ పైకి ఎక్కింది. అంటే ఉత్తర దిక్కు, సాధారణంగా ఉత్తర దిక్కు ఉన్నటువంటి స్థానంలో ఇప్పుడు ఏ దిక్కు వచ్చింది, ఇక్కడ కూర్చుంది, ఇక్కడ పశ్చిమ దిక్కు వచ్చి కూర్చుంది. తూర్పు దిక్కు ఉన్నటువంటి స్థానంలో ఏ దిక్కు వచ్చి కూర్చుంది, ఇక్కడ ఉత్తర దిక్కు వచ్చింది. సాధారణంగా దక్షిణం ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు ఏ దిక్కు వచ్చింది, మనం మార్చాం కాబట్టి ఏమొచ్చింది, తూర్పు వచ్చింది. సాధారణంగా పశ్చిమ దిక్కు ఉన్నటువంటి ప్రాంతంలో పశ్చిమ వైపు ఇలా చూపిస్తుంది. ఇప్పుడు ఏది వచ్చింది, దక్షిణం వచ్చింది. అంటే ఇట్లాగా మనం మార్చాం. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఉత్తరాన మనకి ఏమన్నా ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి భారతదేశం కనపడుతుంది. సో మనం హిమాలయాలు ఏమవుతున్నాయి ఇప్పుడు ఈ ప్రకారం చూస్తే పశ్చిమ నుంచి ఉత్తరానికి వ్యాప్తి చెంది ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే మనం ఇష్టంగా భావించేటువంటి హిందూ మహాసముద్రం ఎక్కడికి వచ్చింది, ఇప్పుడు కిందే ఉన్నది, కానీ దిక్కు మారింది కాబట్టి ఏ దిక్కులో ఉంది, ఇప్పుడు తూర్పు దిక్కున వచ్చింది. సో అట్లాగే మనం ఇది చేసిన తర్వాత ఇప్పుడు ఉపదిక్కులు కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా సార్ అనే ఆలోచన కొంతమందికి వచ్చింది, నాకు కొద్దిగా వినపడింది. సో అది కూడా చూసేద్దాం. ఇందాక అనుకున్నాం మనం 1వ నెంబరు 2వ నెంబరు మధ్యలో ఏమున్నది, ఈశాన్యం, అంతే కదా. అంటే ఉత్తరానికి సాధారణంగా తూర్పుకి మధ్య ఈశాన్యం ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఏమొచ్చింది, ఈశాన్యం వచ్చింది. ఈశాన్యానికి ఆపోజిట్ ఏముంటుందని ఇందాక అనుకున్నాం మనం, నైరుతి ఉంటుంది. ఓకే, నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు అంటూ ఉంటాం కదా. ఈశాన్యానికి ఆపోజిట్ నైరుతి ఉంటుంది. ఇప్పుడు 2వ నెంబర్కి 3వ నెంబర్కి మధ్యలో ఏమొచ్చింది, 2కి 3కి సాధారణంగా పటంలో ఏమొచ్చింది, మనం ఏమనుకున్నాం మొదటి పటంలో 2కి 3కి ఏమొస్తుంది, ఆగ్నేయం వస్తుంది. ఓకే, సో ఆగ్నేయం అంటే ఆగ్నేయం అంటే ఏంటనమాట, ఇక్కడ సాధారణంగా చెప్పాలంటే అది ఇక్కడ ఉంటుంది, తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఆగ్నేయం ఉంటుంది. తూర్పుకి కింద ఉండేది దక్షిణానికి మధ్యలో. మరి ఇక్కడ కూడా వచ్చింది కదా,
తూర్పు, దక్షిణానికి మధ్యలో ఆగ్నేయం వచ్చింది. సో ఆగ్నేయానికి ఆపోజిట్ ఏముంటుంది ఇప్పుడు? వాయువ్యం వచ్చింది. అంటే సాధారణ మ్యాప్లో ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్యం ఇక్కడికి వచ్చింది, అంతే కదా. మరి ఇవి కూడా ఎలా మారినాయి అనమాట. 1, 2, 3, 4 ఇలా ఇవి కూడా మారుతాయి. అవి మారినప్పుడు ఇవి కూడా మారుతాయి. సో ఈశాన్యం ఇక్కడ వచ్చింది, ఆగ్నేయం ఇక్కడ వచ్చింది, నైరుతి ఇక్కడ వచ్చింది, వాయువ్యం ఇక్కడ వచ్చింది. అంటే ఒక భారతదేశ పటంలో ఈశాన్య భాగంలో గమనించండి, ఒక భారతదేశ పటంలో ఈశాన్య భాగంలో అరేబియా సముద్రము గనక వస్తే అప్పుడు ఆ భారతదేశ పటము ఉత్తర దిక్కు కుడివైపు ఉంటుంది, ఉత్తర దిక్కు ఎడమవైపు ఉంటుంది. ఉత్తర దిక్కు కుడివైపు, ఉత్తర దిక్కు ఎడమవైపు. ఉత్తర దిక్కు పైన ఉంటుంది సాధారణంగా మామూలు పటంలాగా, ఉత్తర దిక్కు కిందన ఉంటుంది అని అడగవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఉత్తర దిక్కు ఏ వైపు ఉంది? ఉత్తర దిక్కు కుడివైపు వచ్చింది. అట్లా కూడా అడగవచ్చు అనమాట. సో అట్లాగా మీరు నేను చెప్పినటువంటి 4 మీరు నేర్చేసుకుంటే, 4 ఏంటి? ఫస్ట్ ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాను కదా, 1, 2, 3, 4 వేసుకుంటూ రండి, ఇలా కుడి చేతి వైపు తిరగండి, క్లాక్ వైజ్ పోండి అని చెప్పాను. అట్లా కనుక మీరు వచ్చేస్తే ఈజీగా మనం చేసేసుకోవచ్చు అనమాట. సో భారతదేశ పాఠం అయినా అంతే, ఇంకో ప్రపంచ పాఠమైనా అంతే, లేదా ఆంధ్రప్రదేశ్ పాఠం మీరు తీసుకున్నా కూడా అట్లాగే మనం ఈజీగా చేయొచ్చు. ఇది ఈజీగా చేయాలంటే ముందు మీరు ఎక్సర్సైజ్ చేయాలి. ఒకవేళ ఎగ్జామ్లో కనుక వస్తే ఇటువంటి బిట్ పక్కనే మీరు ఏదన్నా రఫ్ పేపర్లో మీరు పక్కనే లేదా ఎగ్జామ్ పేపర్ మీద లైట్గా వేసుకున్నారనుకో, ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు మనం. ఓకే, ఇలాగా అడగొచ్చు అనమాట. లేదా ఒక భారతదేశ పటంలో ఆగ్నేయాన అరేబియా సముద్రాన్ని గుర్తించాడు ఒక విద్యార్థి, అయితే ఈ పటం ఎట్లా ఉంటుంది అని అడగవచ్చు. భారతదేశ పటము పైభాగాన ఉత్తర దిక్కు ఉంటుంది. 2, భారతదేశ పటము పైభాగాన దక్షిణ దిక్కు ఉంటుంది. భారతదేశ పటము పైభాగాన తూర్పు దిక్కు ఉంటుంది. భారతదేశ పటము పైభాగాన పశ్చిమ దిక్కు ఉంటుంది అని అడుగుతాడు. అంటే ఆగ్నేయాన ఏది? అరేబియా సముద్రం వచ్చినప్పుడు. మరి దీనికి సరైనటువంటి సమాధానం ఏమొస్తుంది చూడండి. ఆగ్నేయాన అరేబియా సముద్రం ఉంది ఇక్కడ, ఇప్పుడు ఆగ్నేయ దిక్కు ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మనం వేసిన ప్రకారం దీని ప్రకారం పటము పైభాగాన అంటే ఇక్కడ ఏముంది? ఏ దిక్కు వచ్చింది? ఇక్కడ సాధారణంగా ఉత్తరం ఉంటుంది, కానీ ఉత్తరం కాదు కదా, ఇప్పుడు పశ్చిమ దిక్కు వచ్చింది. ఓకే, అట్లాగా మార్చి కూడా దిక్కులు కూడా మార్చి కూడా అడిగితే ఎట్లా చేయాలి అనేటువంటి కన్ఫ్యూజ్ మీకు పోయి ఉంటుంది ఈ పాటికి. అంటే ఇక్కడ మనం గమనించుకుంటే మీకు ఇలాగ మనకి ఉత్తర దిక్కు ఇలాగా క్లాక్ వైజ్ తిప్పుకుంటూ వచ్చానమాట. ఓకే, 1, 2, 3 నెంబర్లు వేసుకుంటూ ఇలా దిక్కులు 4 దిక్కులు మారుతూ వచ్చాయి. పటం అట్లే ఉన్నది, పటం ఏం కదపలేదు నేను, దిక్కులు మాత్రం కదుపుకుంటూ వస్తే ఈ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క చోట చేర్చుకుంటూ వచ్చింది. సో పటాన్ని నేను కుడి చేతి వైపు తిప్పాను ఎట్లాగా అంటే, పటం అంటే దిక్కుని ఎట్లా కుడి చేతి వైపు తిప్పుకుంటూ వచ్చాను, క్లాక్ వైజ్ వెళ్ళాం. మరి యాంటీ క్లాక్ వైజ్ వెళ్తే ఎట్లా ఉంటుంది అది కూడా ఆలోచిద్దాం తర్వాత, ఇప్పుడు కాదు. మరి ఇది నేర్చేసుకున్నారు కదా, ఇంక ఇది మీకు ఈజీ అయిపోయింది. కాబట్టి ఇక ఇందులోంచి బిట్ రాదు, డిఎస్సీలో కూడా రాదు. ఏదైతే మనకు వచ్చేసింది ఇంకా అది డిఎస్సీలో రాదనమాట. సో కాబట్టి మీకు రాంది మళ్ళీ నేను కనిపెట్టాలి. సో ఆ రకంగా నెక్స్ట్ ఎగ్జామ్లో మనం తర్వాత కాలంలో జరిగేటువంటి పరీక్షల్లో ఇంకొంచెం కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నిద్దాం, మీరు కూడా నేను కూడా. ఓకే విద్యార్థులారా, ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి 3 అంశాలు మీకు చెప్పాను. సమయాన్ని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోండి. రెండోది, సో మన ఆన్లైన్ పరీక్షలు కానీ డిఎస్సి ప్రశ్న పత్రాలను కానీ మనం పరిశీలించినప్పుడు ఉండేటువంటి ప్రశ్నల సరళ గురించి మనం మాట్లాడుకున్నాం. మూడోది, మీరు ఎంతో కష్టంగా భావించి ఇప్పుడే మీకు ఇష్టంగా మారిపోయినటువంటి దిక్కులకు సంబంధించిన అంశం తెలుసుకున్నాం. సో మరొక రోజు మళ్ళీ వస్తాను. కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మొదట మీరు ఒక డౌట్ని మీ ఫ్రెండ్స్ని కానీ లేదా మీ దగ్గర ఉండేటువంటి ఉపాధ్యాయుని కానీ లేదా యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసే ముందు శ్రమ పడండి, మీ బుర్రను ఉపయోగించండి, శారీరక శ్రమ పడండి. చాలా దారుణమైనటువంటి టెంపరేచర్ అని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. కానీ ఎంత ఎండలో కూడా మీకు పాఠం చెప్పడానికి కారణం ఏంటంటే జస్ట్ నాకు ఇష్టం అంతే. ఎంత ఇష్టం అంటే అది చెప్పలేము. ఇంకా నా విద్యార్థులంటే అంత ఇష్టం కాబట్టి నేను చెప్పాను. సో మీరు కూడా నేనే ఎలా ఉన్నానంటే నా శిష్యులు ఎట్లా ఉండాలి. ఓకే, సో మీరు కూడా కష్టపడండి, కష్టపడితేనే ఏదైనా వస్తుంది. చాలామంది చెప్తారు మీకు ఇష్టపడి చదవండి అంటారు. ఇష్టపడి చదవమని పిల్లలకు చెప్పాలి,
మీరు ఇష్టపడి చదవటం కాదు, కష్టపడి చదవాలి. కష్టపడి చదివితేనే మనకి ఉద్యోగాలు వస్తాయి. కష్టే ఫలి అన్నారు, అందుకనే. ఓకే, మళ్ళీ కలుసుకుందాం. బాయ్.